అందరికీ నమస్కారం. నేను రవికుమార్, సివిల్ ఇంజనీర్ మరియు ఇంటీరియర్ డిజైనర్. ఈరోజు నేను డిస్కస్ చేయాల్సిన విషయం ఏమిటంటే, ఒక వార్డ్రోబ్ చేయించుకోవడానికి, మన ఇంట్లో వార్డ్రోబ్ చేయించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది. అది నేను ఒక 15 ఫీట్ల బై 8 ఫీట్ల వార్డ్రోబ్ను ఒక శాంపుల్గా ఎంచుకున్నాను. దాన్ని తయారు చేయించుకోవాలంటే మనకు ఎంత పడుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది అనే దాని విషయం గురించి ఈరోజు మీకు డీటెయిల్గా తెలియజేయదలుచుకున్నాను. ఈ వార్డ్రోబ్లో స్టోరేజ్ స్పేస్ ఉంది, బట్టలు హ్యాంగింగ్ చేసే క్లాత్స్ హ్యాంగింగ్ స్పేస్ ఉంది, తర్వాత షెల్ఫ్స్ ఉన్నాయి, డ్రావర్స్ ఉన్నాయి. సో 1 by 1 అన్నిటినీ కాస్ట్ అనాలిసిస్ చేసి, రేట్ అనాలిసిస్ చేసి, టోటల్ అమౌంట్ ఎంత అవుతుందో మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకోటి ఏమిటంటే, సబ్స్క్రైబ్ చేయడం అనేది కొద్దిగా మీరు మర్చిపోతున్నట్టున్నారు. కొద్దిగా దాన్ని దృష్టి పెట్టండి. మీరు దయచేసి సబ్స్క్రిప్షన్స్ ఎక్కువైతే మనకు కూడా మంచి పేరు వస్తుంది, వ్యూస్ ఎక్కువ వస్తాయి, బాగుంటుంది. మన ఛానల్ వచ్చి హౌసింగ్ ఎట్ రవికుమార్. దయచేసి మీ ఆశీస్సులు దీవెనలు ఉండాలని కోరుతూ, రవికుమార్ ఇప్పుడు వీడియో చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు వార్డ్రోబ్ రేట్ అనాలిసిస్ చెప్తానన్నాను కదా, అదే చెప్తున్నాను. వార్డ్రోబు ఇది ఒక 15 ఫీట్లు బై 8 ఫీట్స్ది. ఇది హాల్లో తయారు చేశారు, హాల్లో పెట్టుకుంటాను తయారు చేశారు. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కావాలంటే ఈ డిజైన్లో సూట్ అయితే పెద్ద బెడ్రూమ్ అంటే పెద్ద బెడ్రూమ్ కూడా పెట్టుకోవచ్చు. హాల్లో తయారు చేశారు. దీనికి ఫోటోలు కూడా పెట్టాను. అయితే దీనికి 18 బోత్ సైడ్ లామినేటెడ్ ప్లై యూజ్ చేశారు. దాని మీద వినీర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఏదైతే బోత్ సైడ్ లామినేటెడ్ అంటే ఇంకా మళ్ళీ లామినేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మామూలుగా ఫిక్స్ లామినేట్ అయ్యే వస్తుంది ప్లై. సో దీనికి మనం ఎట్లా రేట్ అనాలిసిస్ చేయాలి, ఒక్కొక్క దాని క్వాంటిటీ ఎంత వస్తుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఒకటి, 18 mm బోత్ సైడ్ లామినేటెడ్ ప్లై. వర్టికల్స్ ఎన్ని? 6 నెంబర్స్. 1 2 3 4 5 6 6 నెంబర్స్. 6 నెంబర్స్. డెప్త్ ఎంత? 1.5 ఫీట్, అంటే 2 ఫీట్ కూడా ఉండొచ్చు, కానీ 1.5 ఫీట్ తీసుకున్నాము. ఇక్కడ 8 ఫీట్ హైట్ అంటే 72 ఫీట్ అవుతుంది, 72 స్క్వేర్ ఫీట్ అవుతుంది. బ్యాక్ సైడ్ ప్లై 1 సైడ్ లామినేటెడే, కానీ 12 mm ప్లై సరిపోతుంది బ్యాక్ సైడ్. సో అదంతా మొత్తం టోటల్ 15 ఫీట్ బై 8 ఫీట్, 15 ఫీట్ బై 8 ఫీట్, 120 స్క్వేర్ ఫీట్. హారిజాంటల్ ప్లై. హారిజాంటల్ ఎన్ని పీసులు ఉన్నాయి ఇంటర్నల్గా ఇవన్నీ లెక్క పెడితే మనకు 19 వస్తాయి. 1 ఫీట్ 3 ఇంచులు విడ్త్, 3 ఫీట్లు విడ్త్, 1 ఫీట్ 3 ఇంచులు డెప్త్. అది ఎంత? 71.25 స్క్వేర్ ఫీట్. రేట్లు తర్వాత చూద్దాము. తర్వాత ఒకటి పైన ఒకటి కింద ఆ ప్లై. అదంతా 2 నెంబర్స్ ఇంటూ 15 ఫీట్ ఇంటూ 1.5 ఫీట్. 1.5 ఫీట్ 2 నెంబర్స్ ఉన్నాయి, పైన ఒకటి కింద ఒకటి. 15 ఫీట్ ఇంటూ 1.5 ఫీట్, 45 ఫీట్. తర్వాత డ్రార్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 4 డ్రార్స్ ఉన్నాయి. ఒక్కో డ్రాయర్ ప్లై ఎంత పడుతుందంటే, బాటమ్ 2.5, సైడ్ 3 ఇంచెస్ 3 ఇంచెస్, మొత్తము 12 ఫీట్. సైడ్ ప్యాకింగ్, డ్రాయర్స్ పెడతానికి సైడ్ ప్యాకింగ్ చేస్తారు. అది 8 నెంబర్స్ కావాలి. 4 డ్రాయర్స్కు 2 సైడ్స్ కాబట్టి 8 నెంబర్స్ కావాలి. 8 into 5 ఇంచెస్ ప్లై ఇంటూ 1 ఫీట్ 3 ఇంచెస్ ప్లై ఈక్వల్ టు 4.6 స్క్వేర్ ఫీట్. బాటమ్ స్కట్టింగ్ అంటే ఈ షెల్వింగ్ అంతా రెడీమేడ్ మన వర్టికల్స్ అన్ని బాక్సెస్ లాగా తయారై వస్తాయి. తర్వాత హారిజాంటల్స్ ఫిక్స్ చేస్తారు. ఈ బాక్స్లను పెట్టిన తర్వాత కింద స్కట్టింగ్ చేసుకుంటానికి దానికి ఫ్రై కావాల్సింది. అది ఆ బాటం రెడీ చేసి పెట్టుకోవాలి స్కట్టింగ్ లాగా. దాని మీద ఈ షెల్ఫ్స్ ఉంటాయి.
అది 15 feet into 4 inches, 15 feet into 1.5 inch, 1.5 feet, 1 feet 6 inches into 4 inches into 2, 29 feet square feet వస్తుంది. ఈ బాటమ్ ఉంది కదా, బాటమ్ బాక్స్ 29 square feet వస్తుంది. డోర్స్ ఒక్కొక్క షెల్ఫ్కు 2 డోర్స్ వస్తాయి. 5 షెల్ఫ్లు ఉన్నాయి కాబట్టి 5 2 into 5 అంటే 10, 1.5 feet డెప్త్, 1.5 feet విడ్త్, డోర్ ఒక షట్టర్ విడ్త్ into 8 feet, అంటే టోటల్గా వచ్చేది మనకు 120 square feet వస్తుంది. సో తర్వాత టవల్ రాడ్స్ 4 ఉన్నాయి. తర్వాత డోర్ హ్యాండిల్స్ మొత్తం 10 numbers ఉన్నాయి. 10 డోర్లకు 10 హ్యాండిల్స్, పెద్ద లాంగ్ హ్యాండిల్స్ ఉన్నాయి. తర్వాత డ్రాయర్ ఛానల్స్ 4 డ్రాయర్ ఛానల్కు 2 ఛానల్స్ చొప్పున 4 డ్రాయర్స్కు 8 numbers ఉన్నాయి. తర్వాత హ్యాండిల్స్ 4 numbers హ్యాండిల్స్ ఉన్నాయి. హ్యాండిల్స్ అంటే మన డ్రాయర్ హ్యాండిల్స్. తర్వాత షెల్ఫ్ బాటమ్స్ అంటే హుక్స్ లాగా వస్తాయి. షెల్ఫ్ను కూర్చోబెట్టడానికి అవి పెడతారు. అది వచ్చి 25 numbers షెల్ఫ్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క దానికి 4, 25 numbers మన ఇంటర్నల్ షెల్వింగ్ ఉంది కాబట్టి దానికి 4 చొప్పున 100 numbers అవుతాయి into 2000. సో ఇప్పుడు రేట్లు చూద్దాం. బోత్ సైడ్ లామినేటెడ్ ప్లై వర్టికల్స్ 72 square feet, ఒక స్క్వేర్ ఫీట్ 85 rupees అనుకుందాము. 6,250. ప్రీ లామినేటెడ్ ప్లై ఒక స్క్వేర్ ఫీట్ 85 అనుకుంటే 6,250. ఇది బ్యాక్ సైడ్ ప్లై వచ్చి 120 into 60 rupees అనుకుందాము, 7,200. తర్వాత హారిజాంటల్ ప్లై వచ్చి 71.25 square feet into 85 అంటే 6,056. తర్వాత టాప్ అండ్ బాటమ్ హారిజాంటల్స్ అంటే 45 square feet, ఇంకోటి 85 into 85 అంటే 3,825. తర్వాత డ్రార్స్ ప్లైకి 12 feet పడుతుంది. 12 feetలో 12 రన్నింగ్ స్క్వేర్ ఫీట్ పడుతుంది. ఇంటూ 85 అంటే 1,020. సైడ్ ప్యాకింగ్ 4.6 square feet into 85 అంటే 391. తర్వాత బాటమ్స్ కట్టింగ్ దానికి 29 square feet టోటలీ ప్లై పడుతుంది. అది వచ్చి 60 రూపాయలు వేసుకున్నట్లయితే 1740. టవల్ రాడ్స్ 4 numbers ఉన్నాయి, ఒక్కొక్కటి 150 rupees వేసుకుంటే 600. డోర్ హ్యాండిల్స్ పెద్దవి ఉన్నాయి కాబట్టి 10 numbers into 500 rupees ఒక్కొక్కటి వేసుకుంటే 5,000. తర్వాత డ్రాయర్ ఛానల్స్ 8 numbers ఉన్నాయి కాబట్టి దాన్ని 200 rupees ఒకటి వేసుకుంటే 1,600. అంటే మీకు మార్కెట్లో డిఫరెన్స్ ఉండొచ్చు, రేట్లు కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అటు ఇటు. మీకు నా రేట్స్ నేను వేస్తున్నాను. షెల్ఫ్ బటన్స్ వచ్చి 100 numbers ఉన్నాయి కాబట్టి 20 into 2,000 అవుతుంది. 100 into 20 చేస్తే 2,000 అవుతుంది. ఇవన్నిటిని సమ్ చేసి 6,250, 7,200, 6,056, 3,825, 1,020, 391, 29, 391, 1740, 10,200, 600, 5,600, 1,600, 200, 2,000 ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే మనకు టోటల్ వచ్చి 46,082 rupees అవుతుంది. సో దీనికి మరి లేబర్ కావాలి కదా. లేబరు ఈ ప్లై ఏరియా మొత్తం వచ్చి 452 square feet ఉంది. అంతా చూడండి ప్లై ఏరియా ఎంత ఉందంటే 452 square feet ఉంది. కొద్దిగా ఇంకా ఎక్కువ రావచ్చు, సరే 452 square feet ఉంది. ఇది కూడా 31,640 అవుతుంది. ఇంటూ 80 rupees square feet వేసుకోండి లేబరు. తర్వాత వేస్టేజ్ 10% 4,700, ట్రాన్స్పోర్ట్ 5,000, టోటల్ వచ్చి 87,422. సో 87,422 అంటే 87,500 ఈ కంపౌండ్ చేస్తానికి అవుతుంది, ఈ వార్డ్రోబ్ చేస్తానికి అవుతుంది. అర్థమైంది కదా. ఇది దీని అనాలిసిస్, రేట్ అనాలిసిస్. ఇలా ఏ వార్డ్రోబ్ చేయించాలన్నా ఇలా రేట్ అనాలిసిస్ చేసుకోవాలి. మనము కొద్దిగా క్యాల్కులేషన్స్ అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్నిసార్లు మిస్టేక్స్ అవుతుంటాయి, ఎక్కడో చిన్న మిస్టేక్, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో 87,000, 90,000 అవుతుంది. ఇంకా వినీర్ అది యూజ్ చేసినట్లయితే ఇంకా అవుతుంది, 1.25 lakhs, 1.2 lakhs దాకా అవుతుంది. సో ఇది
ఈ అండ్ సబ్జెక్ట్. హలో, నమస్కారం అండి. ఇంతకుముందు వార్డ్రోబ్ చేసిన వీడియోలో ఒక విషయాన్ని నేను మర్చిపోయాను, అది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది డోరు క్లిప్ ఆన్ హింజెస్ ఉంటాయి, అవి హింజెస్ ఉంటాయి దానికి ఫిక్స్ చేసానికి. అవి ఒక డోర్కు 4 హింజెస్ ఉంటాయి. మొత్తం మనకు 10 డోర్లు ఉన్నాయి కాబట్టి 40 హింజెస్ ఉంటాయి. ఆ 40 హింజెస్ ఒక్కొక్కటి సుమారుగా 75 రూపాయలు ఉండొచ్చు నేను అనుకుంటా. ఇంకో 3000 అవుతుంది దానికి వాటికి. సో నేను చెప్పినట్టు 87,500 ప్లస్ ఈ 3000 కూడా యాడ్ చేసుకోండి, అంటే 90,500 అవుతుంది. సారీ, నేను మర్చిపోయాను అది. ఆ ఇంజస్ డోర్ ఇంజస్ అనేవి ఉంటాయి. అవి ఇంజస్ అంటే మామూలుగా అది లేటెస్ట్ ఇంజస్ ఉంటాయి, కానీ అది మర్చిపోయాను. అదొక కాస్ట్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు వచ్చే కాస్ట్ ఎంత అవుతుందంటే 90,500. 90,500 అంటే 91,000. అది